అవును. ఇది చాలా కీలకమైన వ్యక్తి బీజేపీ నాయకులే ఈరోజు నాతో మాట్లాడింది ఏంటంటే సార్ సరే అది ఇప్పుడు ప్రస్తావన అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ బ్యాటింగు బౌలింగు కూడా ఇందులో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడట. అదేదో మోదీ గారో పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో కాదండి, మొత్తం గేమ్ అంతా ఆయనే ఆడుతున్నాడు. వాళ్ళ వాదన అదే కరెక్టే. కానీ ఎవరి కోసం ఆ గేమ్ అంతా కూడా అంతిమంగా ఎవరు యజ్ఞం చేసినా ఫలం మటుకు మోదీ గారికే దక్కుతుంది అన్నట్టుగా ఆసక్తికరమైంది ఏంటంటే జేపీ నడ్డా చంద్రబాబు నాయుడు కలిసి చేసిన ప్రకటనలో కానీ లేదు మొన్న అమరావతిలో వీళ్ళు ముగ్గురు కలిపి చేసిన ప్రకటనలో కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాలి, మేము అధికారంలోకి రావాలన్న మాటే లేదండి. మోదీ గారి విజనరీ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కు చేయాలి ఇవి తప్ప అసలు మీరు ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నారంటే రాష్ట్రంలో ఈ పాలన చాలా తప్పుగా ఉంది, మేము దీన్ని తీసేసి మంచి పాలన తేవాలనుకుంటున్నాం, అది లేదే. అంటే 17 అది ఏమన్నా వస్తుందేమో, 17 మాట్లాడతారు, ఓరల్గా మటుకు మాట్లాడతారు, డాక్యుమెంటరీగా మటుకు ఇప్పటికి 2 సార్లు కూర్చొని సీట్ల సర్దుబాటు అప్పుడు అసలు నడ్డా ప్రకటన చేసినప్పుడు మరి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా, వీళ్ళ జాయింట్ స్టేట్మెంట్లో ఇప్పటివరకు అది ఎందుకు లేదు, అవును జగన్ అన్న పేరు ఎందుకు లేదు అంటే డబుల్ గేమ్ ఆడుతుంది బీజేపీ. ఇందాక నేను చెప్పిన రాష్ట్రానికి అన్యాయం, మత రాజకీయాలు, నిరంకుశత్వం వీటన్నిటికి తోడు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు జగన్కి ఏదో చేయడం అటు ఉండి ఇటు చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా బలపడింది. అటువంటిప్పుడు సహజంగా జగన్కే అవుతుంది కదా. ఇంకా అంతర్గతంగా చూస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళే మా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఆడుతున్నారని అంటే ఎవరు నమ్మని అవును పరస్పర అవిశ్వాసాల మీద అన్ఫెయిత్ఫుల్ యువర్స్ అంటారు చూడండి, విశ్వాసరహితమైన కూటమిలాగా ఇది తయారైపోయింది. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. ఇంకా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికల్లో 50-60 నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారట. ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు నిజమా? ఒక 50 సీట్లు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నాయి, రాయలసీమ కానీ ఇది కానీ గెలుపు అన్నది 50 ఫిక్స్. సో మిగతా దానికోసం ఈయన వ్యూహం రచిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ విషయం వస్తే 15-20 స్థానాల నుంచి వీళ్ళు మ్యాజిక్